హలో గైస్, వెల్కమ్ టు ఎంజీ మెడికోస్ నర్సింగ్ యూట్యూబ్ ఛానల్. సో మన వీడియోస్ అయితే చాలా అంటే చాలా లేట్ అయినాయి, అందుకైతే సారీ మీకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నుండి అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే వస్తాయి. సో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు బ్రో అని. అండ్ నేనైతే ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తా. అదేవిధంగా కట్ ఆఫ్ కూడా అడుగుతున్నారు, అంటే మాకు వచ్చిన ర్యాంక్కి బీఎస్సీ నర్సింగ్లో సీట్ వస్తుందా రాదా అనేది. అది కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన నర్సింగ్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తాయి. సిలబస్ కూడా స్టార్ట్ చేస్తాం మేము త్వరలో, అయితే మీకైతే అప్డేట్ ఇస్తాను డెఫినెట్గా. అండ్ ఫస్ట్ వచ్చేసరికి బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ చూసుకుంటే జూలై 29th. ఒకసారి మీరు కూడా చూసుకొని నేను స్క్రీన్ మీద ఇచ్చాను. లాస్ట్ ఇయర్ అయితే జూలై 29th అయితే స్టార్ట్ చేశారు కౌన్సిలింగ్ వచ్చేసరికి. సేమ్ ఇయర్ కూడా అంతే స్టార్ట్ చేస్తారు మ్యాక్సిమం అయితే. డేస్ అయితే మారుతాయి అంతే, కానీ లాస్ట్ ఇయర్ లాగే ఇయర్ కూడా జూలై లాస్ట్ వీక్ లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే మనకైతే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు డెఫినెట్గా అయితే. ఫీజు చూసుకున్నట్లయితే సేమ్ లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి మీరు చూసుకున్న ఫీజు ఎంత ఉందో, ఇయర్ కూడా సేమ్. ఎస్టీ బీసీ వాళ్ళకి, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుంది. బీసీ ఓసీ కేటగిరీ వాళ్ళకి అయితే కొంచెం ఎక్కువగా ఉండేది ఫీజు అయితే. మీరు కూడా చూసుకుని నేను స్క్రీన్ మీద అయితే ఇచ్చాను మీకైతే డెఫినెట్గా. అండ్ ఇంకోటి వచ్చేసరికి కట్ ఆఫ్ గురించి, అంటే మనకు వచ్చిన ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా అనేది బీఎస్సీ నర్సింగ్కి ఒకసారి స్క్రీన్ మీద చూసుకోండి. నేను కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఇచ్చాను. అది కట్ ఆఫ్ ఎలా ఉండిద్ది అంటే మన మన క్యాస్ట్ని బట్టి మారుతూ ఉండిద్ది. మీరు కూడా చూసుకుని ఒకసారి ఓసీ అండ్ ఓసీ వాళ్ళకి ఎంత ఉంది, ఎస్టీ వాళ్ళకి ఎంత ఉంది, అండ్ బీసీ అండ్ మైనారిటీకి, అండ్ ఇంకోటి ఏంటంటే హ్యాండిక్యాప్స్ కూడా ఉంది దాంట్లో. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఇంకా లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకైతే మ్యాక్సిమం కట్ ఆఫ్ వచ్చేసరికి ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 45 కన్నా ఎక్కువ వచ్చినా కానీ సీట్ అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే కట్ ఆఫ్ అలా ఇచ్చారు. మరి ఈ ఇయర్ ఎలా ఉండిద్ది అయితే ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. నాకు తెలిసి సేమ్ ఇయర్ కూడా అలానే ఉండిద్దని అనుకుంటున్నాను. నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను మీకైతే డెఫినెట్‌గా అయితే. డేట్ కూడా చెప్పేసాను కౌన్సిలింగ్ ఈ మంత్ ఎండింగ్ లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో అయితే అనౌన్స్‌మెంట్ చేస్తారు. ఇంకా కట్ ఆఫ్ వచ్చేసరికి 45,000 లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఈ ఇయర్ కూడా సేమ్ అలానే కండక్ట్ చేస్తారు. అండ్ ఎస్టీ వాళ్ళకైతే కొంచెం చేంజ్ అయ్యిద్ది మాక్సిమం అయితే. అది ఇంకా నేనైతే కాలేజెస్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను. మన ఛానల్‌లో ఉన్నాయి. మీరైతే చూసుకోండి. ఇంకా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మేము సబ్జెక్ట్ కూడా స్టార్ట్ చేస్తాం. మీకైతే ఎటువంటి డౌట్ అయితే లేదు. డెఫినెట్‌గా మంచి లాంగ్వేజ్‌లో అయితే మేమైతే సబ్జెక్ట్ కూడా స్టార్ట్ చేస్తాము. సో, మోర్ డీటెయిల్స్ కోసం మన ఛానల్‌ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.